హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి అరిసెలు చూపించబోతున్నానండి. ఈజీ మెథడ్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనో చూపించబోతున్నాను. అరిసెలు అనేటివి అందరికీ నచ్చుతాయండి. మా ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఒక్కసారి వీడియో చూసేయండి. చూసిన తర్వాత వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎక్సలెంట్ వచ్చిందండి, చాలా సూపర్గా వచ్చింది. హర్షలు ఎలా వచ్చింది? బాగుందా నిత్య? సూపర్ ఉంది కదా. నీకు ఎట్లుంది? ఎక్సలెంట్ ఉంది కదా. నీకు చాలా బాగా అనిపిస్తుందా? ఇంకొకసారి ఒక బౌల్ తీసుకోవాలి. ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. ఏ కప్పుతోటైతే మెజర్మెంట్ తీసుకుంటున్నామో ప్రాసెస్ అంతా అదే కప్పుతోటి మెజర్మెంట్ తీసుకోవాలండి. ఒక కప్పు గోధుమ పిండి, చిటికెడు సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. గోధుమ పిండికి బదులు మీరు మైదా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను గోధుమ పిండి వేసుకున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతోటైతే మనం మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1½ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసుకొని బెల్లం కరగనివ్వాలండి. ఇప్పుడు ఈ అరిసెలకి పాకం పెట్టాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వడకట్టేసుకోవాలి. ఇప్పుడు వడకట్టుకున్న తర్వాత అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని 1½ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా బెల్లం మసులుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసి ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆపకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకుంటే పిండి అనేది ఉండలు కట్టదండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే అరిసెలు అనేటివి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. ఇలా సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. పిండి అనేది దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. దీనికి బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదండి. మూత పెట్టేసి ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఇదంతా ఓసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఒక 15-20 నిమిషాల వరకు చల్లారితే సరిపోతుందండి. ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ పిండి ముద్ద అనేది ఓసారి అంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉల్లల్లాగా తీసుకోవాలండి. మనం పూరిల్లాగా రౌండ్గా చేసుకునే విధంగా ఎంత ఉల్ల తీసుకుంటామో అంత తీసుకుంటే సరిపోతుందండి. అరిసెలు అనేటివి ఈ విధంగా చేస్తే ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. మనం బియ్యం నానపెట్టి పాకం పెట్టి ఆ విధంగా చేసుకునే అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా నువ్వుల్లో డిప్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ కవర్ ఉంటుంది కదా, దానిపైన ఈ విధంగా రౌండ్గా ఒత్తుకోవాలి. ఆయిల్ కవర్కి ఆయిల్ అన్నా నెయ్యి అయినా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా రౌండ్గా ఒత్తేసుకోవాలి. మొత్తం సన్నగా ఒత్తుకోవద్దు, కొంచెం లావుగా ఒత్తుకోవద్దండి. మీడియంలో చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. నువ్వులకు బదులు మీరు గసాలైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ నువ్వులతోటి డిప్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది వేసేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెలు అనేటివి 2 వైపులా మంచి వేగనివ్వాలండి. ఇక్కడ నుంచి చూస్తున్న విధంగా వేగితే సరిపోతుందండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అరిసెలు తీసేసుకొని ఇంకో కరిచి గంటతోటి ఇలా ఆయిల్ అనేది మొత్తం ఒత్తేసుకోవాలి. ఈ అరిసెలకి ఆయిల్ కూడా తక్కువగానే పడుతుందండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ అరిసెలు అనేటివి న్యూస్ పేపర్ మీద వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదే విధంగా మొత్తం అరిసెలు ప్రిపేర్ చేసుకుందామండి. అరిసెలు అనేటివి రెడీ అయిపోయాయండి. సూపర్గా వచ్చాయి. ఈ పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఖాళీ బాక్స్లో పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు నిలువ ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.